హలో అండి, నమస్తే. వెల్కమ్ టు HariLadiestailor అండి. ఈరోజు బిగినర్స్ కోసం నేను ఈ ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి టిప్స్ తీసుకోవాలి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఎటువంటి కటింగ్ చేసేటప్పుడు ఎటువంటి మనం టిప్స్ పాటిస్తే ఎలా వస్తుందో ఈ వీడియో చూపిద్దామండి. మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ స్ట్రైట్ కట్ చేస్తుంటే క్లాత్ అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని కట్ చేస్తాం కాబట్టి ఆ తర్వాత ఒకవేళ క్రాస్ కావాలనుకుంటే ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇక్కడ చూపిస్తానండి మీకు క్రాస్ అనేది ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు మనం క్రాస్ అనేది చాలా వరకు మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి రాదండి. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. మనకి స్ట్రైట్గా ఇలా ఉంటుంది, అలాగే అడ్డంగా అయితే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం ఒక లైన్ గీస్తే ఎట్లా క్రాస్గా ఉంటుంది, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్లౌజ్ పీస్కి మనం ఇలాగ కరెక్ట్ క్రాస్ వచ్చే చూసుకొని మీరు మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ క్లాత్ని అడ్డంగా గుంజితే సాగడం లేదు, అలాగే నిలువుగా గుంజితే కూడా సాగడం లేదు. చాలా వరకు క్రాస్ అనేది చూడండి ఈ కార్నర్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఎటువైపు ఒకవేళ ఓపెన్స్ అనేవి మన వైపే ఉండాలని కాదు, కానీ మనం ఈ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ తీసిన తర్వాత మనకి క్లాత్ అనేది ఇటువైపు అతుకు పడకుండా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కానీ మనము ఈ విధంగా క్రాస్లో మంచిగా అతుకు పడకుండా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మనం కటింగ్ అనేది చేస్తాం కాబట్టి చూడండి, బ్యాక్ పార్ట్ అనేది మనము ఇలా కింద నుంచి మనము కింద 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మనం ఆ మందం షేప్ పట్టి వేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు మీకు అట్లా అంటే నేను ఇక్కడ అతుకు పడుతుంది కాబట్టి నేను అట్లా కాకుండా ఫోల్డింగ్ అనేది చేశానండి. కాకపోతే మీరు ఫోల్డింగ్ చేయకుండా అయినా కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని చూసుకొని కొలుచుకోవచ్చు. మీరు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత ఖర్చు అయినా కానీ కంపల్సరీగా బ్లౌజ్ మొత్తం మీద ఎంత ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చే తీసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ వైపు కూడాను ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందండి. మనము ఫస్ట్ నుంచి కూడా మీరు నీట్గా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవడం అనేది మీరు అలవాటు చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనేది కట్ చేసుకోవాలి. అందుకోసం వచ్చేసి మనము ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసాము కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది. చాలామందికి ఏంటంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక మనం బ్యాక్ పార్ట్ మీద ఫోల్డ్ చేసిన 2 ఇంచెస్ కన్నా ఒక ఫ్రంట్ మార్కింగ్ చేసిన దాని మీద ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి లైన్ ఉంటుంది కదా, మనం ఎక్స్ట్రా గీసుకుంది కాకుండా అక్కడి నుంచి మనము ఒక 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఆ మార్కింగ్కి అవతల వైపు 1.5 అలాగే యువతల వైపు 1.5 చొప్పున మీరు మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఆధారంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో సెంటర్ డాట్ ఉంటుంది కదండి, ఆ సెంటర్ డాట్ని మీరు మార్క్ చేసుకొని పొడవు అనేది మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు సెంటర్ డాట్ నుంచి ఈ 3 డాట్స్ కూడా కలుపుతూ ఇట్లా స్కేల్ పెట్టి మీరు మార్క్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చంక డాట్ దగ్గర అండి, చంక డాట్ దగ్గర వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో అయితే ఎట్లా అయితే మనము చంక పొడవు అలాగే చంకను మనం ఎట్లా డ్రా చేసుకున్నామో ఒక బాక్స్ షేప్లో, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మార్క్ చేసుకుంటే మీకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవడానికి వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాక్ పార్ట్లో ఎట్లయితే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనకి చంక రౌండ్ అనేది ఉంది కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ డౌన్కి మీరు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ముడత రాకుండా చంక రౌండ్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇంకా మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాగ షేప్ అనేది తీసేసుకోండి, ఓకేనా. ఇలా తీసేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నెక్ అనేది కొలుచుకోవాల్సి ఉంటుందండి. నెక్ అనేది మీరు కావాలనుకుంటే ఆది జాకెట్ ఓకే అనుకుంటే ఆది జాకెట్ని బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు. లేదనుకున్నా కానీ 6.5 అనేది మీకు ఎవరికైనా పెట్టుకోవచ్చు అండి. 6.5 కొంచెం కింద దొరికే వాళ్ళకి 6.5 అలాగే పైకి అనుకునే వాళ్ళకి 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అనమాట. మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు అనేది కంపల్సరీగా తీసేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ 1/2 ఇంచ్ ఖర్చుని తీసేసుకొని మనం ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్కి అయితే ఎలాగైతే పైన 2 ఇంచెస్ ఉంటే కింద 2.5 ఇంచ్ మార్క్ తీసుకుని రౌండ్ మార్క్ చేసామో ఇప్పుడు ఫ్రంట్ నెక్లో కూడా అలాగే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు షేప్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేలాగా సెంటర్కి మీరు 1/2 ఇంచ్
తీసుకొని చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా బాగా రౌండ్గా రావాలి అనుకుంటే మీరు ఇప్పుడు మనం గీసిన లైన్ ఉంది కదండి, దాన్ని కొంచెం జస్ట్ బయటికి రానిస్తే మీకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే అందరూ ఎక్కువగా అలా బ్రాడ్గా తొడగరు కాబట్టి అందుకోసం అనమాట. ఇప్పుడు వచ్చి ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం ఇప్పుడు మనం నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ నెక్ దగ్గర నుంచి పావించు కిందకి ఇప్పుడు మార్కింగ్ చేసుకొని మనకి 5 ఉక్సులు అనేవి ఉంటాయి కదండి, 5 ఉక్సుల్లోంచి 4 ఉక్సులని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ మార్క్ని మనము ఫ్రంట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకుంటాం అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇటువైపు ఖర్చు వైపుకి వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ అనేది మనము ఆల్రెడీ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకొని మీరు ఇలా షేప్ అనేది దాంట్లో కలిపేసేయండి. ఇప్పుడు మన షేప్ దగ్గర నుంచి తీసుకొచ్చిన లైన్ అనేది దాంట్లోకి కలిపేసేయండి ఈక్వల్గా ఖర్చుకి. అలా స్ట్రైట్గా లైన్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మెయిన్ లైన్ ఉంది కదండి, ఆ మెయిన్ లైన్ దగ్గర నుంచి మనము లూజ్ అనేది కొలవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మీరు ఆ ఖర్చులు అనేవి కొలవద్దండి. మనం డాట్ కోసం మార్కింగ్ చేస్తాం కదా, అది మాత్రం వదిలేసి మొత్తం కొలిచేయాల్సి ఉంటుంది. ఇలా కొలిచినప్పుడు నాకు ఏమైందంటే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వచ్చేసాయంట. బ్యాక్ పార్ట్లో మనకి 8 ఇంచెస్ లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే 8 ఇంచెస్ వచ్చిందండి. ఇలా 8 ఇంచెస్ లూజ్ అనేది నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేసింది కాబట్టి నేను ఇంకా బ్లౌజ్ మార్కింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. అయితే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ లోపలికి అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం షేప్ పట్టి కుట్టేశాక కొంచెం ఫ్రంట్ వైపుకి వచ్చేస్తుంది. మీరు అలాగే చూసుకోకుండా కట్ చేసుకోకుండా ఇప్పుడు కటింగ్లో చేసుకోకుండా స్టిచ్చింగ్లో చేసుకోకుండా అది అలాగే కట్ చేశారనుకోండి, మనకి షోల్డర్ అది నెక్ అనేది లూజ్ అయిపోయి షోల్డర్ జారే ఛాన్స్ ఉంటుందన్నమాట. మెయిన్ డాట్స్ దగ్గర ఖచ్చితంగా ఖర్చులను పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం ఎక్కువగా రీచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ మందము షోల్డర్ వైపు ఖచ్చితంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఫ్రంట్ పార్ట్లోను బ్యాక్ పార్ట్లోను రెండు వైపులా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కామెంట్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగొచ్చండి. మీ ముందుకు వీడియోస్ రూపంలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.